దీని ప్లేస్ లో అంటే నీ మీదే ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు కదా, చేసుకుంటూ ఉన్నట్టున్నాయా? ఇది కదా నీ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నటువంటి వస్తువు అయితే నీవే. ఇందులో బుర్రకాయలో ఒక నేను, గుండెకాయలో ఒక నేను ఉంటారు. యోగాభ్యాసం చేయని వాడికి, చేసిన వాడికి ఏముంటారు? ఈ ఇద్దరు ఒకే నేను ఉంటారు. కనికే పని ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుని ధ్యానం ఇక్కడి నుంచి దీని చుట్టూ ఏమున్నాయి? ఊపిరితిత్తులు అంటే వాయుమండలం, తర్వాత శరీరంలో ఉన్నటువంటి ప్రాణము అంటే అగ్ని, ఏమేమి ఉన్నాయి? నేను అనే దాని చుట్టూ ఏమున్నాయి? మొట్టమొదటి మనం ముంచుకున్నటువంటి చోటులో ఉన్నటువంటి కంటెంట్, దాని పేరు ఆకాశం. అందులో ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి శరీరంలోంచి నడుస్తున్నటువంటి వాయువు ఉన్నదా లేదా? తర్వాత శరీరంలో తయారవుతున్న ఎనర్జీ, దానికి కావాల్సిన క్యాలరీస్, వేడిమి, వెలుగు, దాని ఏంటి? అగ్ని. ఈ మూడింటికి వెహికల్ గా పనిచేస్తున్నటువంటి రక్తము మొదలైన వాటిలో పనిచేస్తున్న ద్రవ పదార్థము లేక జలము, వీటికి పాత్రగా పనిచేయుటకై ఏర్పాటైనటువంటి ఘన పదార్థము లేక వ్యూహం చక్కగా తెలుస్తుంది ముందు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, కంబస్షన్ అండ్ ది కంటెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది అసలైన సైన్స్. ఇది యూనివర్సిటీలో దొరకదు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కి ఇంకా స్పీకర్ ఇంకా రాలేదు. ఇంకో శతాబ్దం 2 శతాబ్దాలు పడుతుంది. ఈ పుస్తకాలే మనకు గట్టిగాని అటు తిరిగి లాభం లేదు. ఇటు వీటి కోసం ఎవరి దగ్గర ఉందో అక్కడ పట్టుకోవాలి. వాళ్ళు నమ్మమంటే ఆయనకి ఎవరు తెలుసు అని చెప్పాలి. వాళ్ళ కోసం ఎదుర్కోకూడదు మనం. వీడు ప్రాక్టీస్ చేయడానికి తప్ప ఇవి టెక్స్ట్ బుక్ గా పెట్టుకునేది కాదు ఈ పుస్తకాలు. అందుకని ఇవి ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పని చేయను ఆయన అన్నాడు. ఇక్కడ సెంటర్ ఎక్కడ లొకేట్ చేశాం? సెంటర్ ఈజ్ నాట్ ఏ లొకేషన్, ఇట్ ఈస్ అన్ అవేర్నెస్. జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇక్కడెక్కడో ప్రాంతంలో ఉంటుంది తప్ప పిన్ పాయింట్ చేసేది కాదు సెంటర్ అనేది. అందుకని ఏమన్నాడు? అదేది హృదయం చాప్యధోముఖం, అధోముఖంగా కిందికి హృదయం ఉంటే సత్య మధ్య మహానర్చి, దాని మధ్యలో మహా వెలుగోటి బయలుదేరుతూ ఉంటుంది అన్నాడు. ఈశ్వర్విశ్వరోముఖ, అది అన్ని పక్కలకి వెలుగుతూ ఉంటుంది అన్నాడు. సో అగ్రభుక్, వాడు ముందుకు కదిలితే మిగతా వీళ్ళంతా భోజనం చేస్తారు. లేకపోతే వీళ్ళంతా ఫస్ట్ ఈ శరీరం అవతల వాడేది, ఇంకా అది అయిపోతే వీడు తినేది ఏమన్నా అంతే. మొదటి ఇస్తారు వాడు వేసుకునేవాడు వాడన్నాడు. సో అగ్రభుక్ అంటే హార్ట్ ఫంక్షన్ చేస్తే మిగతా బ్రెయిన్ ఓన్ ఫంక్షన్ చేస్తాయి. అవి బ్రెయిన్ ఫంక్షన్ చేస్తే సెరిబ్రోస్పైనల్ సిస్టమ్ ఫంక్షన్ చేస్తుంది. అవి రెండు ఫంక్షన్ చేస్తే మిగతా అన్ని ఫంక్షన్ చేస్తాయి. అవి ఫంక్షన్ చేస్తే నోట్లోకి ఏమైనా నీళ్లు ఆహారం వెళ్ళేది, లేకపోతే మిగిలిన అయిపోయేది. అసలు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే నేను అన్నాడు. అసలు అదే కదా చెప్పండి. ఇది నీకు అందుతుంది ప్రొజెక్ట్. అందిన తర్వాత ఇంకా కొంచెం యోగా సంబంధంలో వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఉండాలంటే దీనికి కేంద్రం దొరుకుతుంది, మూలాధారం అంటారు. దీనికి కేంద్రం దొరుకుతుంది, ఏమంటారు? మణిపూరం అంటారు. మణిపూరం చెప్తారు. దీనికి కేంద్రం దొరుకుతుంది, దాన్ని ఏమంటారు? స్వాధిష్టానము లేక స్లీన్ సెంటర్ అంటారు. ఈ యాక్టివిటీకి కేంద్రం అనాహతం. దీనికి కేంద్రం మీకున్న సౌండ్కి వెళ్ళి గేట్వే.
ఓకల్ కార్డ్స్ ఎక్కడ ఉంటాయో అవి అంటే శబ్దగుణకమైనటువంటి ఆకాశం ఇది చేద్దాం. చూసారా ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. ఈ పైన ఏమండి ఏముంటుంది? ఈ ఆకాశంలో కంటెంట్ ఇక్కడ ఉంది. దీని ఏమంటారు? దీనిపైన మనస్సు, ఆజ్ఞాతత్వం. ఇది వ్యూహం మనకి పెద్దలు ఇచ్చినటువంటి సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఉన్నటువంటి కీబోర్డ్ అవుతుంది, టైప్ రైటర్. ఇది మొత్తం కామన్ కీబోర్డ్ అన్ని సైన్సెస్ కి. ఈ కీబోర్డు లేకపోతే ప్రాచీనలు ఇచ్చినటువంటి ఏ సైన్స్ నువ్వు పుస్తకం విప్పుకుంటాను వీళ్ళు చెత్త కథలు మిగులుతాయి. ఏమండి? అందుకని మహీం మూలాధారే, మహి అంటే భూమి, మూలాధారం. కామపి మణిపూరే, జలము మణిపూరంలో. ఉతవహం స్థితం స్వాధిష్టానే, అగ్నిహోత్రం స్వాధిష్టానంలో. హృది మరుతం, హృదయమునందు మరుతం. ఆకాశముపరి, దానిపైన ఆకాశం. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. ఈ ట్యూబ్ని కులపథం అంటారు. కింద నుంచి పైకి సాధన చేసేవాళ్ళని కౌల మార్గ సంప్రదాయం వాళ్ళు డేంజరస్ పాత్ ఫాలో అవుతున్నారంటారు. మూలాధారం దగ్గర నుంచి తిరిగెత్తుకుంటూ పెడతారు. వాళ్ళు కామక్రోధాలకి లోనైపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు యోగాభ్యాసం చేసిన తర్వాత ఆ అయ్యగారు ఒక అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోతారు. అంటే కామక్రోధములు మొసళ్లే పట్టుకుని తినేసేస్తాయి, జాగ్రత్త అన్నాడు. ఇది కుల మార్గం. అదే కాకుండా పై నుంచి కిందికి వచ్చేటువంటి మార్గం ఉంది అన్నాడు. గురువు దగ్గరికి వీడికి కాంటాక్ట్ వచ్చి ఇక్కడి నుంచి కిందికి, దాన్ని సమయాచార మార్గం అన్నారు. కౌలాచారం సమయాచారం అని 2 దీనికి మార్గాలు. అంటే వైజాగ్ నుంచి మెడ్రాస్ కి, మెడ్రాస్ నుంచి వైజాగ్ కి అన్నారు. కనుక లోయర్ ఫోర్సెస్ ని రైజ్ చేసి తర్వాత హయ్యర్ ఇంటెలిజెన్సెస్ ని, కాన్షియస్నెసెస్ ని దగ్గరికి అప్రోచ్ అవడం డేంజరస్ పార్ట్. హయ్యర్ ఇంటెలిజెన్సెస్, కాన్షియస్నెస్ వాళ్ళ కొలీగ్ గా ఉంటూ ఉండి అక్కడి నుంచి లోయర్ గా ఎన్లైటన్ అవుతూ ఉంటాం ఇంకో మార్గం. ఇది పరమ గురువుల యొక్క మార్గం. ఈ శ్లోకం ఇప్పుడు నేను చదివింది ఎవరిచ్చింది? శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఇచ్చినటువంటి శ్లోకం. ప్రతి శ్లోకంలో అక్షరాక్షరంలోనూ సైన్సెస్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఇమిడి ఉన్నాయి. మనం పాత్రలను కాము కనుక చదువుకుంటున్నాం. వస్తారు ముందు చదువుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం రాశాడు, మన కోసం రాయాలి కనుక మనం చదువుకుంటాం లేదు. అంటే వీ ప్రూవ్ అవర్ ఫిట్నెస్ ఆర్ అదర్వైజ్ బై రీడింగ్ ఆర్ నాట్ రీడింగ్ సచ్ బుక్స్. భౌగుడు చెప్పాడే ఈ పుస్తకం మనం నచ్చలేదని నచ్చాడు రాస్తే, నచ్చ నీకోసం కాదు రాసిందన్నాడు. ఉత్పత్తే మమతు కోపి సమాన ధర్మ. నాలాగా ఆలోచించేవాడు పుడతారు, వాళ్ళ కోసం రాస్తాను నచ్చాడు. విరామ చేతి విధాన ప్రసయంతి. ఎవరైతే దీని గురించి కాదనంటున్నారో వాళ్ళ గురించి నేనే మాట్లాడతాను లేదు ఇప్పుడు అన్నాడు. కాలోక్షయం నిరవసరి విపులాచవృద్ధి. కాలం చాలా పెద్దది, భూమి చాలా పెద్దది. ఈ 2 ఓదాన్ని పోతే ఎక్కడ వస్తే చాలా మంది వస్తారు నా పుస్తకం అర్థం చేసుకునేవాళ్ళు అన్నాడు. పొగరు అనుకుంటారు, పొగరు కాదు. ఇక్కడ శంకరాచార్య వారిని గురించి మనం అదే చెప్పుకోవచ్చు. ఆయన రాసిన గ్రంథాన్ని గురించి అందులో ఈ శ్లోకం చదువుకున్నావా ఎన్నడన్నా అంటే చదువుకుంటే పర్వాలేదు. ఇవి మీకు బోధపడతాయి. ఏది సంయమం చేసుకుంటే బోధపడ్డాక అప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉన్నటువంటి నేనున్నారు చూడండి మీరు, అది ఈ సూర్యుడును ఏది మీ నేను మీకుంది, నా నేను నాకుంది, ఆయన నేను ఆయనకు ఉందిగా. ఇట్లాగా అలా కాకుండా ఈ నేననేటువంటి దాన్ని సూర్యుడు న్యాసం చేయండి అంటే సూపర్ ఇంపోజిషన్ చేయండి అన్నాడు. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబాన్ని న్యాసం చేసుకోండి. చేసుకుంటే నేననగా సూర్యుడు, అక్కడి నుంచి మీకు చుట్టూ ఉన్నటువంటి చంద్రుడు, గ్రహములు, తారకలు, మొత్తం సోలార్ సిస్టమ్ దాని యాక్టివిటీ అక్కడి నుంచి మీదాకా ఉన్నటువంటి లైన్స్ అన్ని కూడా చక్కగా ఏర్పడతాయి. మీకు తెలుసు ఇది ఈ సూర్యే అన్నదానికి, సూర్యుని యందు అన్నదానికి ఏమొస్తుందన్నాడు? సూర్యే ఇక్కడ భువన జ్ఞానం సూర్య సంయమాత. ఈ లోకముల నిర్మాణ జ్ఞానం వస్తుంది. లోకాల నిర్మాణం మనం చూసుకున్నట్టు వస్తే జూట, మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే కరెక్ట్. లోకాల్లో మనం కూడా పార్ట్ అవునా కదా, మన తీసిస్తే లోకాలు
చూసేవాళ్ళు అయితే లోకాలు లేవు కనుక అందుకనే చూసేవాడు చూడబడేది రెండు కౌంటర్ పార్ట్స్ తగ్గించమన్నాడు. ఒక ఆత్మ అందులో ఏది లేకపోయినా విజయం లేదు. జ్ఞానం అనేటువంటిది ద్రష్ట దృశ్యము అనే అజ్ఞానం అనేటువంటి బోధ మీద ఉంది. ఆ రెండింటి మీద ఈ రెండు తెలిస్తేనే వెలుగు. ఇక్కడి నుంచే మనకి అద్వైతం ఇష్టాద్వైతం అన్నటువంటివన్నీ పుడతాయి. కనుక ఇక్కడ సూర్యుని యందు భువన జ్ఞానం, భువనములంటే లోకముల నిర్మాణ జ్ఞానం. మా చిన్నప్పుడు మొట్టమొదటి తడవగా విశ్వరూపం క్యాలెండర్ వేశాడు కార్తీక్. ఇన్ని తలకాయలు, ఇన్ని చేతులు, ఆయుధాలు, దివ్యాని ఉద్యత ఆయుధం అన్నట్టుగా అన్ని సరిపోయినాయి. అర్జునుడు బాణాలు అవన్నీ ఎక్కడ పెట్టి ఇలా నుంచి స్తోత్రం చేస్తున్నట్టు వేశాడు. నాకు అనుమానం, వాడు విశ్వరూపం ఉన్నాడు, వీడు ఎక్కడి నుంచి దండం పెడుతున్నాడు. విశ్వరూపం కంటే బయట నుంచుంటే వాడు విశ్వరూపం ఎలా అవుతాడు, దేవాయి అవుతాడు. మనం విశ్వరూపం కంటే బయట నుంచుంటానికి వీలుందంటే అది నాటకంలో ఉన్నటువంటి బుట్టబొమ్మే కానీ విశ్వరూపం కాదు. నాకు ఎప్పుడూ అనుమానమే. అయిన తర్వాత కొన్నాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మా నాన్నగారిని అడిగాను, నాన్న ఇది రైట్ అని అంటే వాడి తలకాయ వీళ్ళు కూడా లోపల వెయ్యాలి అంటే 10-12 ఏళ్ళ సందేహం అలా ఉండిపోయాక ఇప్పుడు నాన్నగారిని అడిగాను. ఆనర్స్ చదువుకుంటూ ఉండగా నాకు సందేహం చేరలేదు నాన్నగారు అని అడిగితే, రైట్ రాదు వీడు కూడా అందులో వెయ్యాలి, లేకపోతే విశ్వరూపంలో కాక ఎక్కడున్నాడు, క్యాలెండర్ అట్ట మీద ఉన్నాడా అన్నాడు. విశ్వరూపం కంటే యువతల క్యాలెండర్ ఉన్నది. ఇక విశ్వరూపం ఏంటి, ఆ క్యాలెండర్ కంటే యువతల విశ్వరూపం బొమ్మ వేసిన వాడు ఉన్నాడు. అంటే గాడ్ను గాడ్ ఫాదర్ ఉన్న వీడు బొమ్మ వేసిన వాడు. ఇంకా అదేమిటన్నాడు, పిచ్చి గాడ్, పిచ్చి దేవుడు కదా అది. క్యాలెండర్ కంటేమో దేవుడు చిన్నవాడా, క్యాలెండర్ కంటేమో దేవుడు బొమ్మ వేసినవాడు పెద్దవాడా, అలాగే ఉంటుంది. అందుకని ఇక్కడ నేననేది సూర్యుడు రెండు ఒకటైపోతాయి. అదే భగవద్గీతలో చెప్పాడు. సరిగ్గా ఈ సూత్రాన్ని చెప్పినటువంటి చోట ఎక్కడ తెలిసిన, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం. వివస్వతి అంటే సూర్యునకు నేను ఈ యోగము నేను అనేటువంటి అవ్యయమైన మాటగా ఉపదేశించాను. మామూలుగా మనకి టీకా తాత్పర్యాలు, అర్థాలు, వివరణలు, వ్యాఖ్యానాలు ఏమని రాస్తారు, అహం అంటే నేను, ఇమం అవ్యయం యోగం అంటే ఈ అవ్యయమైన యోగం విద్యను శాశ్వతం అయినటువంటి దాన్ని ప్రోక్తవాన్ని చెప్పాను. ఏ యోగ విద్య చెప్పాడో తర్వాత శ్లోకాల్లో లేదు. అంటే యోగ విద్య చెప్పాను, ఇది చెప్పాను, రహస్యాలు రహస్యం, గుషియా గుహతరం పురం అసలు లేదే. ఇది ఆ అసలు కన్యాదానం చేసేటోడు ఎవడో అట్లాగా ఏ లాభం లేదు. ఇక్కడ నేననేదే సూర్యుడు తెలుస్తుంది. ఇంకా వేరే నేను ఉండదు వీడికి. ఈ ధ్యానంలోకి వచ్చాక సంయమం దాని మీద వెళ్ళిన తర్వాత ఆ సంయమంలో ఉన్నంతసేపు యువతల ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు కూడా అందులో ఉన్న నేను వీడిలోంచి నేనుగా మాట్లాడుతూ ఉంటాడు. అది కృష్ణావతారం మొదలైనటువంటి వాళ్లలో జరిగినటువంటి విషయం. అందుకే నేను చెప్పాను వినన్నాడు. నేను చెప్పానంటే ఈ శరీరం సంబంధించిన నేను అనుకుని ఏడుస్తారు, అంతకంటే అర్థం కాదన్నాడు. మానుషీం తనుమాశ్రితం మన్యంతే మాం అబుద్ధయ. ఆలోచించేటువంటి బుద్ధి ఉపయోగించినటువంటి వాళ్ళు ఈ మానుషీయమైన శరీరానికి సంబంధించిన నేనని అంటున్నాను అనుకుంటున్నారు. దేవుడికి దేవుడికి సంబంధించిన ఈ శరీరాన్ని గురించి నేను అంతకంటే ఏం చెప్పనన్నాడు. నువ్వు అనొచ్చు నేను చెప్పానని. ఏది ఆ నేను నీలోంచి మాట్లాడుతూ ఉంటే ఆ నేను నాలోంచి మాట్లాడుతుంది కానీ నేను చెప్పాను నువ్వు విను, నాకు సరెండర్ అవు, నాకు శరణాగతావు, నన్ను ఆశ్రయించు అన్నాడు. అంటే మొత్తంలో ఉన్న నన్ను నిన్నెందుకు ఆశ్రయించాలంటే అయితే వెళ్ళన్నాడు. అక్కడ తెగదా నా ఇంటికి నెత్తిని తుడుగుడేసుకుని వెళ్ళన్నా వెళ్ళాలి, లేకపోతే వాడు చెప్పింది చేయన్నా చేయాలి. అక్కడ దాకా వచ్చాక ఇంకా బ్రహ్మ విద్య నడవ కాంప్రమైజ్ ఉండదు. ఇక్కడ సూర్యుడు అంటే అర్థం అది. అంటే వీడి నేను సూర్యుడికి సమర్పణ అయిపోతుంది. కళ్ళు మూసుకుని వీడి నేను సూర్యుని నుండి ధ్యానం చేయగా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర రాహు కేతు సమస్తమైనటువంటి వ్యూహములు అన్ని కూడా
అక్కడ ఉన్నటువంటి సూర్యుడు, ఇక్కడ ఉన్న సూర్యుడు, అక్కడ ఉన్న చంద్రుడు, ఇక్కడ ఉన్న చంద్రుడు ఎలా ఉంటారు? గోడౌన్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు, మన అమ్మే షాపులో ఉన్న బియ్యం బస్తాలు, మన ఇంట్లో వంటింట్లో ఉన్న డబ్బాలో ఉన్న బియ్యం, మన తప్పేలలో పోసుకున్న బియ్యం ఇలాగ ఉంటాయంటే ఏమండి? ఇవన్నీ బియ్యం ఒకటే అని ఎవడికి తెలుస్తుంది? గోడౌన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసిన వాడికి తెలుస్తుంది. లేకపోతే వాడు అమ్ముతూ ఉన్నటువంటి చోట డబ్బా తీసి అందులో బియ్యం అయిపోతే లేవుగా మనకి అనిపిస్తుంది. వాడి గోడౌన్లో అవతలు ఉంటాయి, అక్కడి నుంచే కమప్పు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఈ వ్యూహం మనకి తెలుస్తుంది. జగత్తుల వ్యూహం అంటే మీకున్న జగత్తుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంట. అల్టిమేట్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అన్నాడు ప్లాటో. దాన్ని ఇంగ్లీష్ తోటి అనువాదం చేస్తే అనగా మరచెంపుకి మూతకి ఉన్న సంబంధం అన్నాను చూడండి. మన నుంచున్న చోటుకి మనకే ఉన్న సంబంధం. నువ్వు ఎక్కడి నుంచుంటే ఇక్కడ అంత చోటు తింటున్నావు అని చెప్పాడా లేదా తైత్రీయంలో? నువ్వు అంత చోటు అప్పుబడి ఉన్నావు, లోకానికి ఎక్కడి నుంచున్నా కానీ తప్పించుకోవడానికి వీల్లేదంటే ఎవరికి చోటు లేదని పోకన్నాడు. నాకు అంచనా వసతవు ప్రత్యాచక్షీత తద్వ్రతం అన్నాడు. నీ వాల్యూమ్ ఎంత ఉందో అంత చోటు తింటున్నావు అన్నాడు. అదే ఇవ్వట్లే, నీ బొంద ఇవ్వట్లేదు అన్నాడు. అదే విశాఖపట్నం వాడైతే ఇల్లు కట్టిస్తే ఎంత పుచ్చుకుంటాడు? కనీసం 100 రూపాయలు పుచ్చుకుంటాడు అన్నాడు మనిషి వాల్యూమ్కి. 101 రూపాయలు ఇస్తామన్నాడంటే వాడి తాళం వేయించేసి వీడి తాళం వేయించి ఇచ్చేసి పంపిస్తాడు. ఏది నువ్వు 100 రూపాయలు ఇచ్చి నీ తాళం వేసాక ఇంకో 101 రూపాయలు ఇస్తాన్నాడు అనుకోండి, వాడి చేత తాళం వేయించి మీ తాళం తీయించేసి మీ 100 రూపాయలు మీకు ఇచ్చి పంపించేస్తాడు. అది విశాఖపట్నం అంటే. కానీ ప్రకృతి ఏం చేస్తుంది? విశాఖపట్నం వాళ్ళని ఎరగడం అంచేత ప్రతి వాడికి వాడి వాల్యూమ్కి సరిపడి చోటు పొట్ట పెంచుకున్నా కూడా అంగీకరిస్తుంది. ఇది చంద్రుడు యొక్క సూర్యుడు యొక్క లక్షణం. తర్వాత అంటే పూర్తి అవ్వలేదండో మనం ఎంటర్ అవుతున్నాం. 3వ ఆవరణ మనం చెప్పుకోవాల్సింది. ఇది 2వది మనం ఇప్పుడు చెప్పుకుంటుంది. 2వ దాంట్లో చంద్రే. చంద్రుని యందు సంయమం అత మీరు సంయమం చేస్తేనో అన్నాడు. ఈ సంయమం చేసేది ఇందాక ఎక్కడ చేశాం? ఇక్కడ చేశాం. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ సంయమం చేయండి. ఇక్కడి నుంచి హృదయం వరకు ఉన్నటువంటి ఈ మొత్తంలో సంయమం చేస్తే చంద్రలోకం మీద సంయమం చేస్తున్నాడు. చంద్రలోకం అంటే ఏంటి? చంద్రమా మనసో జాత. మనస్సు మీద ఫోకస్ చేస్తే అసలు అది కదా ఈనాళ్ళ నుంచి పెట్టింది. మీరు యోగాభ్యాసం చేయడానికి వీలు లేకుండా అటెడదాం ఇటెడదాం ఊరికెడదాం సినిమాలు చూద్దాం అని అనిపించింది, పకోడీలు తిందాం, ఇవన్నీ. యోగాభ్యాసం చేశాక అవన్నీ చేసినా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా పక్కన నుంచి చూసుకోదు మనస్సు. ఇంతేనా దీనికి ఉన్నటువంటి ఏదో శౌర్యం ధైర్యం ఉందనుకుని భయపడ్డాం అని తర్వాత తెలుసుకున్నాం. ఈ మనస్సుకి ఏదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి బుకాయింపు సెక్షన్ తప్ప అది ఓడిపోయిన తర్వాత మనకి తెలిసింది. కానీ దాని దగ్గర ఏం లేదని మొట్టమొదట అదేం చేస్తుందో, చంపేస్తుందో, మర్డర్స్ చేయిస్తుందో అని అనుకుని తెచ్చామా లేదా? హలో, ఇది ఆ మనస్సుని గురించే. ఎంత చేసింది, ఘోరాలు చేసింది, ఏం చేసింది పక్కన నుంచి చూస్తుంది ఊరికే. నువ్వే నైనా మంచివాడే ఉంటుంది. ఇది యోగాభ్యాసం చేశాక ముద్దుస్తున్నావు అన్నదా లేదా? మీలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తే బాగుండు. భోగి అమ్మ అన్న సంవాదం అన్నారు, దాన్ని పేపర్లో వేసి. బుకాయింపు సెక్షన్ సాక్కుపోయాక నువ్వు ఉంటావు చాలా మంచిది, బంగారు తండ్రి, నువ్వు చక్క ఒడ్డు పొడుగు అంటున్నావు, యోగాభ్యాసం చేసావు, అష్టాంగాలు పూర్తయినాయి, ఇట్లాంటి వాడు మరో 10 మంది వస్తే బాగుండు అని ఇలా అన్నది. ప్రకృతి ఎప్పుడు కూడా అలాంటిది స్వభావం. దీని మీద ఫోకస్ చేస్తేనో ఏం జరుగుతుంది అన్నాడు. మనస్సు మీద చేస్తే తారా వ్యూహ జ్ఞానం, తారకల వ్యూహం అంటే అక్కడ కాదండి, ఇక్కడ ఉంటాయి. ఈ సంగతి తెలుస్తుంది. తార వ్యూహం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
చంద్రుని యందు, చంద్రుడు అనేటువంటి మాటకి యోగాభ్యాసంలో సరైనటువంటి అర్థం ప్రతిబింబ న్యాయము, రిఫ్లెక్షన్ ప్రిన్సిపుల్. ఇది మొట్టమొదటి తరవుగా 1966లో పబ్లిష్ అయినటువంటి నా స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి ఇంటర్నేషనల్ బుక్ లో పబ్లిష్ అయింది. 3 ఫిలాసఫర్స్ మొన్న ప్యారిస్ లో చెప్పారు. మెయిన్ క్లూస్ లో ప్రధానమైనటువంటి క్లూస్ ఇక్కడ మీరు మొట్టమొదటిగా 20th సెంచరీకి విప్పదీశారని చెప్పారు. ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి అంటే వాళ్ళు చూసుకోలే, అంతకు ముందే కొంత సీక్రెట్ డాక్టర్లో బ్లడ్స్ కి విప్పదీసింది. వాళ్ళు సొంతం విప్పదీసుకుంటున్నాడు, వీళ్ళు ఉన్నారు, ఆ పుస్తకం చదవలేదు. అప్పుడు చెప్పాను, సీక్రెట్ డాక్టర్ని చదవండి, నేను విప్పదీసింది ఇంకొంత భాగం, ఆవిడ మొట్టమొదటి కొంత ప్రారంభం చేశారు. పురాణాలు, ఇతిహాసాలు వాటిలలో ఇవిగా ఉంది. కనుక చంద్రుడు అంటే అర్థం ఏంటి? రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్. సూర్యుడు అంటే అర్థం ఏంటి? బ్రిలియన్స్, షైనింగ్ ఫోర్స్. అంటే కిరణం ఉత్పత్తి అవటం సూర్యుడు, ఉత్పత్తి అయినటువంటి కిరణం కాంతి వలె వ్యాపించడం చంద్రుడు. దాన్నే ప్రతిబింబం అంటారు. మనం చూస్తున్న సూర్యరశ్మి అది చంద్రరశ్మి గాని సూర్యరశ్మి కాదు. అంటే రిఫ్లెక్టెడ్ సన్ తప్ప ఒరిజినల్ సన్ ఎక్కడ ఉన్నాడు? దాని లోపల ఉన్నాడు. ఇన్విజిబుల్ సన్ అంటారు. సూర్యానా వేదంలో సూర్యులలో సూర్యుడు. మనం చూస్తున్న సూర్యుడు చాక్షుషం అంటే కంటికి సంబంధించినటువంటి సూర్యుడు. అందుకనే మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు, సూర్యుడు ధరించినటువంటి బంగారపు కవచం, వాటికి కట్టుకున్నటువంటి గుడ్డలు, లేసులు అవి చూస్తున్నాం, కానీ మనం సూర్యుడు లోపల సూర్యుడిని మనమేం చూస్తున్నాం అన్నాడు. అలాగే యజుర్వేదంలో చిట్ట ఈశావాస్యంలో ఏమన్నాడు? హిరణ్మయేన పాత్రేణ సత్యత్యాహితం ముఖం. బంగారపు పాత్ర లాంటి ఈ ఆకారంతో సూర్యుడు అనేటువంటి సత్యం కప్పబడి ఉన్నది. ఈ అసత్యం చేత తత్తే పూషం అపావరును, ఓ సూర్యుడా, పూష అవతారంగా ఈ రకంగా కనిపిస్తున్నవాడా, ఈ అడ్డం మా మనస్సులో ఉన్న పొర గనక ఇక్కడ తీసేసి, అక్కడ ఉంటూ అక్కడ తీసేయడం ఉండదు గనక ఇక్కడ తీసేసి సత్యధర్మాయే దృష్టయే, ఆ లోపల ఈ లోపల ఉన్నటువంటి నేను ఒకడనేటువంటి దర్శనం చేయడం కోసం అని చెప్పి మాకు ఆ విద్యను జ్ఞాపకం చేయడం అనేటువంటిది యజుర్వేదంలో ఒక మంత్రం. దీన్నే ఈశావాస్యోపనిషత్తులో చివరి మంత్రంగా సెలక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. మనం ఈశావాస్యోపనిషత్తు అనుకునేటువంటిది యజుర్వేదంలో చివరి మంత్రం. ఉపనిషత్తులు అనేవి ఇండిపెండెంట్ బుక్స్ కావు. వేదాల్లో ఉన్నంటే సెలక్షన్స్, యాంథాలజీ. అవి తెలియక ఈ హిస్టారియన్స్ వాళ్ళు గుడ్డి, ఒక్కను గుడ్డి, 2 కను గుడ్డి వాళ్ళు ఏం రాస్తుంటారు? వేదిక గేజ్లో ఉన్న బుక్స్ కన్నా ఉపనిషత్తు గేజ్లో ఉన్న బుక్స్ లో ఎక్కువ విధం ఉండి ఉంటారు. అంటే ఒరిజినల్ బుక్స్ లో కన్నా యాంథాలజీ బుక్స్ లో ఎక్కువ విధం ఉంది అన్నట్టు. అంటే అసలు తెరిచి చూడకుండా విత్ డర్టీ చీక్ దే ఆర్ రెడీ టు పాస్ రిమార్క్స్. మరి హిస్టరీ వాళ్ళు చేసినంత సాహసం ఇంకెవరు చేయరు. వాళ్ళకి ఉన్న గుండెకాయ ఉంటే ఫూల్స్ రష్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. అది హిస్టోరియన్స్ యొక్క లక్షణం. వాళ్ళకున్న గుండెకాయ పంది గుండె. బైకిల్ గుడికైనా వెళ్ళిపోతుంది, స్కూటర్ కింద పడితే స్కూటర్ పడుతుంది, కానీ అదేమో అదో. పందికైనా గుండె ఎట్టంటిదో హిస్టరీ వాడికి ఉన్న గుండె ఎట్టంటిది, దూరిపోతాడు. తనకి రాని సబ్జెక్ట్ అంటూ వీళ్ళ ప్రధాని గురించి అసలు 4 ముక్కలు ఏడుస్తాడు పుస్తకంలో. ప్రధానితో చంద్రుడు యందు అంటే అర్థం ఇది. రిఫ్లెక్షన్ అనే దాని మీద కనుక రిఫ్లెక్ట్ చేసామంటే నాయన మనకి సూర్యుడు కిరణములతో కనిపించేవాడు ఒకడు, దాని మధ్య బింబంతో కనిపించేవాడు ఒకడు, దాని మధ్యన ఉన్న అసలు సూర్యుడు ఏ రూపంలో ఉన్నాడు? ఏమీ లేదు. అందులో ఉన్న చోటుగా ఉన్నాడు, ఇంకేం లేదన్నాడు. సూర్యగోళంలో ఉన్న చోటుగా ఉన్నాడు అసలు సూర్యుడు, వాడిని అంతర్యామి సూర్యుడు అంటారు. అలాగే గుండెకాయ చుట్టూ ఉన్నటువంటి కృష్ణమచార్యుడు, గుండెకాయగా ఉన్న కృష్ణమచార్యుడు, గుండెకాయ లోపల అసలు కృష్ణమచార్యులు ఎలా ఉన్నాడు? చోటుగా ఉన్నాడు. కృష్ణమచార్యులు లేదు, జష్టమచార్యులు లేదు.
ఎవడైనా అంతే అందరూ. వెంకటేశ్వరరావు అన్నా రామారావు అన్నా ఆ గుండెకాయకి యువతల గుండెకాయ ఉండి దాని లోపల చూడగలిగే గుండెకాయ మనకుంటే లోపల కృష్ణాచార్యులు ఉండడు, వెంకటేశ్వరరావు ఉండడు, ఏమో ఉండడు, చోటు ఉంటుంది. వాడే అసలైన మనిషి. ఈ పైన ఉన్నటువంటి కృష్ణాచార్యులు, సుబ్బయ్య, రామారావు వీళ్ళంతా కూడాను ఉంటే మనం పెంచుకున్న జుట్టు ఎంత, మనము ఈ పేర్లన్నీ అంతే. చెంబు మీద పేరు వేయించుకున్నాడు, రాగి చెంబు పేరు వేయించుకుంటే ఆ పేరు రాగా. ఎలా అయితే కాదో మన ఐడెంటిటీ కూడా అంతే. ఐడెంటిఫికేషన్ దగ్గర మనం ఉన్నాం, ఐడెంటిటీ దగ్గర మనం ఉన్నాం. అది తెలుసుకోవాలి. అందుకనే జ్వాలకూలుడు చెప్పాడు, ఫ్రమ్ ఐడెంటిటీ కాన్షియస్నెస్ టు ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్ వీఆర్ ట్రావెలింగ్ అన్నాడు. ఎవల్యూషన్ అంటే అదన్నాడు. అంటే కైవల్యం దగ్గరికి వెడుతున్నాం అన్నాడు, వైకల్యం దగ్గర నుంచి. అంటే మనోవైకల్యం వేరువేరుగా ఉన్నటువంటి స్థితి దగ్గర నుంచి కేవలం ఒకటిగా ఉన్న వెలుగు దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పాడు జ్వాలకూలుడు. ఒక్కడే చెప్పాడు ఆ ముక్క. కనుక ఫ్రమ్ ఐడెంటిటీ కాన్షియస్నెస్ టు ఐడెంటిఫికేషన్ కాన్షియస్. ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ చేస్తే తారావ్యూహ జ్ఞానం. తారలంటే ఈ వెలుగుతో చేయబడినది. ఏ వెలుగు? ఈ వెలుగుతో. ఈ వెలుగు సత్యమా? ఇక్కడ నీ తలకాయ కూడా ఉంది కదా, దాన్నేగా ఇక్కడ నీ అర్థం చేసావు. నీ తలకాయలో, నీ గుండెకాయలో పంచేంద్రియాలు చెప్పాం కదా. ఈ ఇంద్రియాలు చుట్టూ ఉన్నటువంటి ప్రవృత్తులు, వాటి ఇంద్రియార్థాలు ఎంత సత్యమో ఈ సూర్యుడి కిరణాలు కూడా అంతే సత్యం. ఎందుకంటే ఇవి ఒకటే. తర్వాత ఇక్కడ ఉన్న అబద్ధాలు నువ్వు నెగిటివ్ నేనని చెప్పాను చూడండి, అది ఎంత సత్యమో ఈ సూర్యగోళం అనేటువంటి సూర్యుడు అంతే సత్యం. అదే నువ్వు. ఇక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటి నువ్వే. ఇక్కడ సూర్యగోళము లేక సూర్యబింబం అనేటువంటి అబద్ధాలు సూర్యుడు. అది కాక ఇక్కడ అసలు నువ్వు అని చెప్పారు చూడండి మనకి ఇదివరకు ఈశు శబ్దము లేక ఈశ్వర శబ్దంలో. అది సూర్యుడు లోపల ఉన్నటువంటి సూర్యానం అసలు సూర్యుడు అంటే వాడు. ఇది నీకు తెలుస్తుంది. కనుక ఇదంతా చంద్రుడు. ఇదన్నీ తారావ్యూహం. తారా అనేటువంటి అర్థం ఏంటి? మాటకి అర్థం ఏంటి? కనుగుడ్డు అనే అర్థం. తారావ్యూహం అంటే కనుగుడ్డుకి కనిపించేటువంటి సమస్త వ్యూహం తెలుస్తుందండో. అశ్విని భరణి మొదలైనవి కావు. అది అంటే ఆబ్జెక్టివిటీ అనే రహస్యం తెలుస్తుంది. అది దానికి అర్థం. మనం మన భాషలో మనం చెప్పుకోవాలంటే బాగుంది. చూద్దాం. ఒక సూర్యుడు అబద్ధాలు సూర్యుడు, రెండవ అబద్ధాలు సూర్యుడు, మూడవ నిజం సూర్యుడు చెప్పే బాగానే ఉంది. చెప్పి ఇక్కడ ఏముందంటే చోటు ఉందన్న అంతే కదా. కానీ గ్రహాలన్నీ ఏం చేస్తున్నాయి? వీడి చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ ఉట్టి చోటే ఉంటే గ్రహాలు వాడి చుట్టూ ఎందుకు తిరుగుతాయి? ఇక్కడ ఎందుకు తిరగవు? అక్కడ ఎందుకు తిరగవు? ఏమండి? కానీ ఇక్కడ చోటు ఏమైంది? తిరగటం మొదలెట్టింది. సూర్యుడు పుట్ట కొనుక్కో. దాన్ని ఏమంటారు? ధ్రువం అంటారు. పోల్స్తారు కదా. అది ఫైర్ వెర్ల్ పూల్ అంటారు బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాళ్ళు, జ్వాల్పూల్ మొదలైనటువంటి వాళ్ళు. దీన్ని ఫైర్ వెర్ల్ పూల్ బిఫోర్ క్రియేషన్ అన్నాడు. అంటే ఆగ్నేయులైనటువంటి వాళ్ళు 7 రంగుల తలపాగలతో దిగొస్తారు ఇక్కడి నుంచి, ఈ వెర్ల్ పూల్లోంచి. వాళ్ళనే శుక్ర శిఖండినులు అంటే రంగులు వేల తలపాకు గల వాళ్ళు. అంటే ప్రీ సోలార్ లైట్ రేస్ 7 ఉంటారు. వాళ్ళు దిగొస్తారు దాంట్లో చూడండి. అంటే తోటలో గిరగిరా తోట తిరుగుతుంది. తోటలో తోట తిరగడం మొదలెడితే ఫార్మేషన్ ఆఫ్ పోల్స్ ఇన్ స్పేస్ తయారవుతుంది. మీలో నేననేటువంటిది అలా తిరుగుతూ ఉన్నటువంటి ఒక వెర్ల్ పూల్ అంతే. దాని ఎందుకనకి ఇది నువ్వు సమన్వయం చేసి పెట్టావంటే ఈ తిరుగుతూ ఉన్నటువంటి నేననేది అయిపోయి ఆ లోపల ఎక్కడైతే దేని చుట్టూ తిరుగుతూ ఉన్నదో ఆ తిరగనటువంటి కేంద్రం ధ్రువం అంటారు. అంటే స్టేబుల్. ఈ తిరుగుతూ ఉన్నది అధ్రువం, స్టేబుల్ కాదు. కనుక ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి నేననేటువంటి ప్రజ్ఞ తిరుగుతూ ఉన్నది రివాల్వింగ్ కేంద్రం. దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ నాన్ రివాల్వింగ్ కేంద్రం. అది అందుతుంది.
అందుకని నువ్వు ఈ తిరుగుతున్న నేను అనే ప్రజ్ఞను ఆ తిరగకుండా ఉన్న నేను అనే ప్రజ్ఞ రెండింటితో కూడా నువ్వు ఉంటావన్నాడు. అప్పుడు దీని ఎందుకు సమన్వయం చేస్తే అప్పుడు తద్గతి జ్ఞానం, దాని గతి అంటే ఏమిటో తెలుస్తుంది అన్నాడు. గమనం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నాడు. తోటలో తోట తిరుగుతూ ఉన్నది. ఏం మన సీసాలు అక్కడ పెడితే తోటలో సీసాలు ఉంది, సీసాలో మళ్ళీ తోట లేదు, సీసాలు మనలో లేదు. తోటలో మన శరీరం ఉంది, మన శరీరంలో తోట ఉందా లేదా అంతే అన్నాడు. మనం ఎలా తిరుగుతున్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి తోట తిరుగుతూ ఉంది, కానీ మధ్యలో ఉన్న తోట తిరుగుతుందా? తిరగని తోటు మరియు తిరుగునట్టు తోటు ఏర్పడి తిరుగునట్టు తోటు నుండి పృథ్వీ ఆపస్తేజో వాయు ఆకాశం ఏర్పడుతున్నది అనేటువంటి సైన్స్ మీకు తెలుస్తుందన్న. సో రివాల్వింగ్ స్పేస్ ఉన్నో నాన్ రివాల్వింగ్ ఎటర్నల్ స్పేస్. రివాల్వింగ్ స్పేస్ ఏమంటారు? ఫ్లీటింగ్ స్పేస్ ఆర్ పీరియాడికల్ స్పేస్ అంటారు. కనుక ఎటర్నల్ స్పేస్ లోంచి పీరియాడికల్ స్పేస్ వస్తూ పోతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలై జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎటర్నల్ స్పేస్ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుభవిస్తూ ఉన్నటువంటి